పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రధాన కారణం 6 గ్యారెంటీలు అమలు పైన అనుకున్నాం. దాంతో పాటు నిన్ననే మరి హైకోర్టులో 42% బీసీ రిజర్వేషన్ పైన కేసు ఉంటే ఆ కేసును కూడా కొట్టేయడం జరిగింది. కాబట్టి దాని మీద కూడా ముందు మాట్లాడి తర్వాత 6 గ్యారెంటీల మీద మాట్లాడదామని చెప్పి అనుకోవడం జరిగింది. మనం గతంలో కూడా లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా మనం అనుకున్నాం. లాస్ట్ ప్రెస్ మీట్ 1-2 దసరా కంటే ముందు కానీ ఆ ముందు మాట్లాడడం మనం డిస్కషన్ చేసినాం. మీరు కూడా క్వశ్చన్ చేశారు. ఇప్పుడు చట్టబద్ధత లేని జీవోలు తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలను యొక్క సోదరి మనకి తులం బంగారం పెట్టమన్నాం. మరి 1,00,000 పైన తులం బంగారం అయింది. ఆ విధంగా మరి తులం బంగారం బాకీ ఉన్న పెళ్ళైన ప్రతి మహిళకు, అదేవిధంగా ప్రతి విద్యార్థినికి మరి అమ్మాయిలు విద్యార్థులకు మరి ఇతరత్ర చదువుల విద్య బస్సుల ప్రయాణం చేసి ఇబ్బంది అవుతుందని చెప్పి మరి ప్రతి ఒక్క విద్యార్థికి స్కూటీ ఇస్తారని చెప్పిండు. మరి ఈరోజు ఎంతమంది విద్యార్థులకు స్కూటీ బ్యాగ్ ఉందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కింద కాలేజీ విద్యార్థుల ఫీజు బకాయిలు మరి ప్రతి ఒక్క కాలేజీ విద్యార్థికి ఈరోజు 8,000 చొప్పున మరి ప్రభుత్వం బాధ్యత విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరి ఇలాంటి వాగ్దానం ఇవి 6 గ్యారెంటీలు మీద ఇవి ఉన్నాయి. ఇవే కాకుండా 420 హామీలు ఇచ్చారు. మరి 420 హామీలను కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేక చర్చల పడ్డ విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం. మరి దీనిపైన రానున్న రోజుల్లో మేము బోడుపల్లో మరి రాష్ట్ర ప్రభుత్వ పార్టీ ఆదేశాలను మా మల్లారెడ్డి గారి పార్టీ మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మేమంతా కూడా ఇంటింటికి కార్డ్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క ఇంటింటికి కార్డులను మేము పంపిణీ చేయబోతా ఉన్నాం. ప్రతి ఇంట్లో ప్రతి మహిళా సోదరునికి, ప్రతి రైతుకు, ప్రతి విద్యార్థి యువకులకు ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్ళు జేబులో పెట్టుకొని ఈ కార్డు వాళ్ళు ఉంటారు, ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటారు. ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ నాయకులు ఈ మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మరి ఇక్కడ ఓట్లు వేయించుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ఇంటికి వచ్చినట్టయితే, మరి వాళ్ళ ఓట్ల కోసం వచ్చినట్టయితే, అయ్యా ముందు మాకున్న ఈ బాకీ కట్టి మా దానికి రండి అని చెప్పి అడిగే విధంగా వారిని మేమంతా మరి చేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మా మల్లారెడ్డి గారు మరి మా పార్టీ రాష్ట్ర నాయకులు కూడా మన గ్రామానికి వస్తారని చెప్పారు. మరి ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని 2-3 రోజుల తర్వాత వారు ఇచ్చే షెడ్యూల్ ఏ రోజు ఏ డివిజన్ పోతాం, ఏ రోజు ఏ డివిజన్ పోతామని చెప్పి ఆ షెడ్యూల్ ప్రకారం మేము తెలియజేస్తాం. కాబట్టి మరి ఈ విధంగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ మరి మనం అంతా చూసినాం, మీరు కూడా చూసిరు, మీరు కూడా దీనిపైన ఆలోచన, ఎందుకంటే దీంట్లో ఉన్న వాళ్ళే కాబట్టి అందరికీ న్యాయం చేసే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ పేద బడుగు పైన వర్గాల పైన, మరి వృద్ధులు వికలాంగుల పైన కూడా, మరి రైతుల పైన, కార్మికుల పైన, కర్షకుల పైన బీఆర్ఎస్ పార్టీ మరి ఉండదు. కాబట్టి దీనిపైన మరి మీరంతా కూడా మాకు సహకరించవలసి కోరుకుంటూ, ఏదేమైనా పేదల పక్షాన ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి పేదల పక్షాన పోరాటం చేస్తుంది. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే మరి ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలిపి మీకు కావాల్సిన సమాధానం ప్రజలు చేస్తున్న చెప్పాల్సిన ఉంటుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని పిలిచిన వెంటనే మా పార్టీ సెక్రటరీ గారు కృష్ణ గారు మరి ఆదేశానుసారం కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు వెంటనే మీరంతా కూడా వచ్చి స్పందించి కార్యక్రమం పాల్గొన్నందుకు, అదేవిధంగా కార్యక్రమం పాల్గొన్న మా రవిగౌడ్ గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీధర్ గౌడ్ గారు, రామచంద్ర గారు, కే నరసింహ గారు, అదేవిధంగా వేదిక ముందున్న బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జులు, డివిజన్ అధ్యక్షులు, మరి మా తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా యువజన విభాగం నాయకులు అందరూ కూడా, ముఖ్యంగా ఈ కార్యక్రమం పాల్గొన్న పత్రికా విలేకరులు, ఆలస్యమైన ఇలా పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఒకరొకరు మా దీని మీద ఒక్కొక్క నిమిషం మాట్లాడతారు, తర్వాత ఈ కార్యక్రమం చేసుకుంటాం.